హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అది కామెంట్ చేసేసేయండి. అండ్ ముందు ఏం అడ్వర్టైజ్మెంట్ చిన్న చిన్న షార్ట్స్ ఏం పెట్టకుండా డైరెక్ట్ లాంగ్ వీడియో అలా పోస్ట్ చేసేస్తున్నాను. సో నా మార్నింగ్ టు నైట్ రొటీన్ అన్నమాట. మీకు అందరికీ తెలుసు, నా మార్నింగ్ అయితే స్టార్ట్ అవ్వడం గార్డెన్లో స్టార్ట్ అయిపోతుంది. అలా చెట్లను చూసుకుంటూ వాటికి వాటర్ పోస్తూ అలా కొంచెం ఎండకలా ఉంటానన్నమాట మార్నింగ్. సో నాకున్న ది బెస్ట్ హ్యాబిట్ అనుకోవచ్చు. అది నా ప్రెగ్నెన్సీలో అలవాటు చేసుకున్న ఫస్ట్ హ్యాబిట్. సో ఆఫ్టర్ దట్ కొంచెం వామ్ వాటర్ తాగేసిన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ ఏదైనా వాల్నట్స్ కానీ బాదం కానీ ఈ రెండే ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట. సో నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి హెల్తీగా ఎప్పుడు కానీ వేరే టిఫిన్స్ ఇట్లా మొత్తం మార్నింగ్ టిఫిన్స్ ఈ మధ్య తినట్లేదు. ఎందుకో అమ్మ దగ్గర ఉంటే ఎప్పుడు ఇడ్లీ దోశ అలా ఉండేది. కానీ ఇక్కడ మనకు చేసుకోవడానికి బద్ధకం. ఎట్ ఏ టైం హెల్తీగా తినాలి. సో అట్లాంటప్పుడు ఇట్లా ప్రిఫర్ చేస్తానన్నమాట. మంచిగా స్వీట్ పొటాటో, స్వీట్ కార్న్. అండ్ ఎప్పుడు చూసినా అక్క మీ గత 4-5 వీడియోలు ఇవే కనిపిస్తున్నాయి, ఇవి అతిగా తింటే కూడా బాగోదు కదా, ఎట్లా తింటున్నారు అని అడుగుతున్నారు. లేదండి, మీకు నా వీడియోస్ 3 డేస్కి ఒకసారి వస్తాయి కాబట్టి 3 డేస్కు 4 డేస్కి అట్లా ఒకసారి లాంగ్ వీడియోస్ వస్తాయి కాబట్టి ఆ డేలో నేను తీసుకుంటున్న ఐటమ్స్ కానీ అవి వస్తున్నాయి అంతే. నేను రెగ్యులర్గా అవే తీసుకోనండి. నేను బిఫోర్ మొత్తం ఒక బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకున్నాను అనమాట నిన్నటి దాంట్లో. నిన్న ఆ వీడియో చేయలేదు కదా, ఈరోజు వీడియో చేసే టైంకి కరెక్ట్గా ఇవే కనిపించాయి. ఇవే తీసేసుకునేసరికి మీకు రెగ్యులర్గా ఇవే తీసుకుంటున్నారేమో అని డౌట్ వస్తుంది అంతే. అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను ఒక రోజు బద్ధకం అనిపించినా సరే ఒక బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకుంటాను, లేకపోతే ఇట్లా స్వీట్ కార్న్, స్వీట్ పొటాటో తీసుకుంటాను, లేకపోతే ఏదైనా ఉప్మా చేసుకుంటాను. అట్లా అన్నమాట. డే బై డే చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇది ఇడ్లీ పాత్ర అండి. దీని లింక్ నా దగ్గర లేదు, నేను ఎక్కడ తీసుకున్నానో కూడా గుర్తుకు లేదు. చాలా కమెంట్స్ వస్తున్నాయి నాకు. ఇడ్లీ పాత్రలో స్టీమర్ వచ్చింది. సో నేను డైరెక్ట్ ఎప్పుడు బాయిల్ చేయను. స్వీట్ కార్న్ కానీ స్వీట్ పొటాటో వెజిటేబుల్స్ ఎప్పుడైనా మనం బాయిల్ చేసుకోవద్దండి, దానిలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయి. సో ఇట్లా స్టీమ్ చేసుకొని పెట్టుకోండి. దానిలో విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ అట్లనే ఉంటాయి, హ్యాపీగా తినేసేయచ్చు. సో దీని లింక్ లేదు, నేను ఎక్కడ తీసుకున్నానో గుర్తుకు లేదు. ప్లీజ్ మళ్ళీ అడగకండి. నేను అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాక ఫుల్ వీడియోలో చెప్పేద్దామని చెప్పేశానమాట. అండ్ అవి బాయిల్ అవుతున్నాయి కదా మంచిగా స్టీమర్లో. సో ఈలోపు నేను దానిమ్మ అన్నమాట. నాకు ఏదైనా అండి ఫ్రూట్స్ కట్ చేయాలంటే చాలా బద్ధకం అసలు. అమ్మ అనిపిస్తుంది అసలు. ఇవి మొత్తం ఒలిచేసరికి 1/2 అవర్ అవుతాయి, తినే టైంలో ఒక 5 నిమిషాలలో అయిపోతాయి. కానీ ఇంకా పర్లేదని చెప్పేసి మొత్తం అన్నీ ఒలిచేసానమాట. ఒలిచేసి పక్కకు పెట్టేసుకొని ఈలోపు ఇవి బాయిల్ అయినాయి అని చెప్పేసి వచ్చి చూసేసాను. మంచిగా స్టీమ్ అయిపోయినాయి. హ్యాపీగా ఒక 15-20 మినిట్స్లో స్టీమ్ అయిపోతాయండి. ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ నేను స్వీట్ కార్న్ కూడా ఒకటి ఫుల్గా అస్సలు తీసుకోను, హాఫ్ వరకు తీసుకుంటాను. ఏదైనా చెప్పాను కదా, లిమిట్ పోర్షన్లో తింటే దానికి ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ మన బాడీకి వస్తాయి. అతిగా తినద్దు. సో మన కడుపుకి ఎంత మంచిగా సరిపోతుందో అంతే తింటే సరిపోతుంది. సో స్వీట్ పొటాటో అండ్ స్వీట్ కార్న్. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, దానిమ్మ మొత్తం ఒలిచేస్తానండి. ఇవి సగం వరకు ఒక బౌల్లో పెట్టేసుకొని ఇంకో సగం ఏం చేస్తానంటే ఇట్లా బౌల్లో పెట్టేసుకొని మంచిగా 8 బాక్స్లో ఇట్లా మూత పెట్టే బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెడితే 3-4 డేస్ ఫ్రెష్గా ఉంటాయి. మనకు బద్ధకం అనిపించేటప్పుడు మంచిగా అట్లా తీసేసుకొని తినేస్తే అయిపోతుంది హ్యాపీగా. అండ్ దీంతోపాటు ఏదైనా ఒక డ్రింక్ ఉండాలి కదా, సో కోకోనట్. అండ్ మళ్ళీ కోకోనట్ తీసుకొచ్చారా అక్క అనుకోకండి, నేను వీక్లీ ట్వైస్ అయినా తాగుతున్నానండి. కోకోనట్ ప్రెగ్నెన్సీ టైంలో చాలా మంచిది. అండ్ ఇట్లా హస్బెండ్ హెల్ప్ చేస్తే హౌ క్యూట్ కదా, మనకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది. మొత్తం హ్యాపీగా అనిపిస్తుంది. కొన్నిసార్లు హస్బెండ్ మనకు అలా హెల్ప్ చేస్తే అది ఎంత చిన్న హెల్ప్ అయినా బాగుంటుంది కదా. అండ్ కోకోనట్లో చాలా వాటర్ వచ్చాయి, అరౌండ్ 2 గ్లాసెస్ వరకు వాటర్ వచ్చాయి. నేను షార్ట్ వీడియోలో పెట్టాను, ఒక దానిలో ఆర్డర్ చేశాను, చాలా బాగుంది, నాకు నచ్చింది ఫ్రెష్గా అని చెప్పేసి. సో నిన్న నేను క్యారెట్ జ్యూస్ తీసుకున్నాను. మళ్ళీ రోజు ఇదే అని కాదు, వీక్లీ థ్రైస్ కోకోనట్ అయితే కన్ఫామ్గా తీసుకుంటాను. సో నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా కొన్ని ఫ్రూట్స్, స్వీట్ కార్న్, స్వీట్ పొటాటోతో పాటు కోకోనట్ వాటర్. హ్యాపీగా టమ్మీ ఫుల్ అయిపోతుంది. మనకు కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్ మార్నింగ్ మంచిగా అందుతాయి. సో నేను ఒక దగ్గర కూర్చొని తినను కదా, అందుకని అలా చేంజ్ అవుతా, టీవీ చూస్తా అట్లా తింటున్నాను అన్నమాట. ఇది నా ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్. లంచ్ ఏంటి కలర్ఫుల్గా కనిపిస్తుంది అనుకుంటున్నారా? కొంచెం కలర్ఫుల్లేనండి. మనం ప్లాన్ చేసుకోవాలి, కానీ కొద్దిగా బద్ధకం పక్కకు పెట్టేసైనా ప్లాన్ చేసేసుకోవచ్చు. లేదు నాలాగా బద్ధకిస్తులు అయితే మాత్రం ఇట్లా ప్లాన్ చేసుకోండి, సరిపోతుంది. ఈరోజు నేను మెంతి కూర పప్పు. ఎప్పుడైనా సరే అండి, ప్రెగ్నెన్సీ వాళ్ళు అయినా కాకపోయినా, పీసీఓడి ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, మనం డైట్ ఫాలో అవ్వాలనుకున్నా, వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా ఒక్కటి గుర్తుపెట్టుకోండి,
మనం తీసుకునే డైట్లో పప్పులు ఉండాలి, ప్లస్ అట్ ఏ టైం లీఫీ వెజిటేబుల్స్ కూడా ఉండాలి, కూరగాయలు కూడా ఉండాలి. 3 ఉండేలాగా తీసుకోండి. వీక్లీ ట్వైస్ ఆకుకూరలు, వీక్లీ ట్వైస్ పప్పులు, వీక్లీ ట్వైస్ కూరగాయలు. ఇంకొక రోజు ఎట్లాగో మటన్ చికెన్కి పోతుంది కాబట్టి ఇట్లా ప్లాన్ చేసుకోండి. సూపర్గా మంచిగా డైట్ అయితే కంట్రోల్లో ఉంటుంది. అండ్ నేను పప్పు, కొంచెం పసుపు, ఆయిల్, కొంచెం చింతపండు వేసి మంచిగా 5-6 విజులు పెట్టేస్తాను. చింతపండు ఎప్పుడు నేను దీనిలోనే వేస్తాను, నాకు కొంచెం బద్ధకం, మళ్ళీ మర్చిపోతానేమో తర్వాత అని దానిలోనే వేసేసి విజులు పెట్టేస్తాను. సో మెంతికూర పప్పు అక్కడ పప్పుకి అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను అన్ని వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను. ఈ వెజిటేబుల్స్ అనేది పప్పులోకి కాదండి, నేను కిచిడి, ఇందాక నా ముందు వీడియో చూసారు కదా, అది కిచిడి రైస్ అన్నమాట. కిచిడి రైస్లోకి అన్ని వెజిటేబుల్స్ వేస్తాను. క్యారెట్, బీన్స్, ఆలు, ప్లస్ ఇంకా ఏది ఉంటే అన్ని వెజిటేబుల్స్ నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి, అన్నీ వేస్తాను. టమాటో అండ్ ఏదైనా ఒక ఆకుకూర మాత్రం కన్ఫామ్గా వేస్తాను. మా అమ్మ మెంతికూర పంపిందన్నమాట ఊరు నుంచి. ఎంత ఫ్రెష్గా ఉంది చూసారా, 10 రోజులు అవుతుంది నేను వచ్చి. 10 రోజుల్లో ఇంత పాడవలేదు అసలు. హ్యాపీ అనిపించింది నాకు. ఇంకా అట్లా మెంతికూర పప్పుతో పాటు ఇటుపక్క కిచిడి చేస్తున్నాను కదా, కిచిడీలో కూడా కొంచెం వేస్తున్నాను అన్నమాట. క్యారెట్, మెంతికూర, టమాటో, బీన్స్, కొంచెం కరివేపాకు అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆలు, ఇవి. సో నా కిచిడీకి అన్నీ కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి, పప్పు తొందర చేయొచ్చు. నేను మల్టీ టాస్కింగ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ కిచిడీలోకి ఎప్పుడు కానీ 3/4 కప్పు వరకు రైస్, జస్ట్ 1/4 కప్పు వరకు పప్పు, 75% రైస్ ఉంటే ఒక 30-35% పప్పు ఉండేలాగా చూసుకోండి. పప్పు పెసరపప్పు అయితే ఇంకా మంచిదండి. మనకు ప్రెగ్నెన్సీ లేడీస్కి పెసరపప్పు, అన్ని పప్పుల్లోకి ఇలా ఏ పప్పు బెస్ట్ ప్రెగ్నెన్సీ లేడీస్కి అని అంటే మాత్రం మీరు గూగుల్లో కొట్టండి, ఎవరినన్నా అడగండి, పెసరపప్పు ఈజ్ ద బెస్ట్ అంటారు. అంత మంచి ప్రోటీన్ ఇస్తుంది మనకు. సో కన్ఫామ్గా తీసుకోండి అట్లా. సో అక్కడ ఎట్లాగో మెంతికూర పప్పులో నేను కందిపప్పు యూజ్ చేస్తాను కాబట్టి కిచడీలోకి పెసరపప్పు వేసాను. బెస్ట్ కాంబినేషన్ అయిపోతుంది, సరిపోతుంది. అండ్ నేను ఫుల్ వీడియో పెట్టట్లేదండి మెంతికూర పప్పుకు, ఎందుకు అంటే అందరికీ తెలుసు, ఇవాళ రేపు అసలు తెలియనోళ్ళకి లేదు. అందుకని నేను అసలు ఎవ్వరికి ఫుల్గా చెప్పట్లేదన్నమాట. పోపు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెంతాకు కూడా వేసేసి పసుపు, ఉప్పు మంచిగా వేయాలి. ఇదంతా వేగిన తర్వాత టమాటాలు వేస్తాను. సో ఇది అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ రొటీన్. మళ్ళీ ఇంకా కొత్తగా ఎందుకు చూపించడం అని చెప్పేసి నేను స్పీడ్గా పెట్టేశాను వీడియో కూడా. టమాటా కూడా కారము, ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా వేయండి. జీలకర్ర పొడి, జీలకర్ర మెంతుల పొడి ఏ కూరలైనా కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందట, మా అమ్మ చెప్పిన టిప్. అప్పటి నుంచి నేను రెగ్యులర్గా వేసేస్తున్నాను. మంచిగా అక్కడ మగ్గేలోపు ఇక్కడ పప్పు కూడా అయిపోయిందన్నమాట. పప్పు నేను కొంచెం మెత్తగానే తింటాను, బట్ మా ఇంట్లో అంత మెత్తగా ఇష్టపడరు కాబట్టి అటు 50-50 లాగా పెట్టేశానన్నమాట పప్పు. సో ఇలా నా మెంతికూర పప్పు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. కొందరు ఏం చేస్తారంటే అన్ని పప్పులోనే వేస్తారనమాట ఇంగ్రీడియంట్స్, లాస్ట్లో ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసి పోపు వేస్తారు. అదో టేస్ట్ అంతకుముందుకు ట్రై చేసేదాన్ని, బట్ ఇట్లా అయితే ఇంకా బాగుంది. అట్లా అన్నీ వేసి చేసే కంటే ఇట్లా పోపులో వేసి చేస్తే సూపర్ టేస్ట్ ఉంది. సో ఫైనల్లీ మెంతాకు పప్పు రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు కాకుండా నైట్ టైం రోటీ తినాలనుకున్న వాళ్ళకి కూడా ఈ పప్పు కాంబినేషన్ ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుందండి. చెప్పానుగా వీక్లీ ట్వైస్ అయినా పప్పులు తీసుకోండి, చాలా మంచిది హెల్త్కి. సో ఇప్పుడు మన కిచిడి ట్రై చేద్దామా. కిచిడి కూడా నేను స్పీడ్గానే చెప్పేస్తాను, చాలా ఈజీ. మసాలాలు యూజ్ చేయను, ఎక్కువ ఆయిల్ వేయను, నెయ్యి కూడా ఎక్కువ వేయను. కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి, జీలకర్ర వేసి ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తాను. వెల్లుల్లి కూడా వేసానండి, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను కొద్దిగా. సో ఇదన్నమాట మనది. ఎక్కువ ఉండదు, కొంచెం మంచిగా అన్నీ వేగాలి, వెజిటేబుల్స్ అన్నీ వేగాలి, ప్రతి ఒక్కటి మంచిగా ఒక 50% అన్న వేగాలి. అన్నీ వేసేసి రైస్ కూడా వేసేసి విజిల్ పెట్టద్దు. అండ్ ఇక్కడ మెంతికూర ఒకటే కాదండి, నేను పాలకూర యూజ్ చేస్తాను, తోటకూర యూజ్ చేస్తాను కిచిడీలోకి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రైసు, ఎప్పుడు ఇదే మెంతి అదే యూజ్ చేయను. సో వెజిటేబుల్స్ అన్నీ మంచిగా మగ్గించుకుంటున్నాను ఇక్కడైతే. సో మంచిగా మగ్గాలి, ఇవి మగ్గితేనే కొంచెం బెటర్ టేస్ట్ ఉంటుంది, పోపులో వేగిన టేస్ట్ ఉంటుంది అన్నమాట, లేకపోతే ఉండదు. అండ్ రైస్ కూడా మనం ముందే నానబెట్టేసుకున్నాం కదా, ఒక 1/2 అవర్ అట్లా నానబెట్టేసుకున్న టైం లేకుండా డైరెక్ట్ వేసుకోవచ్చు, ఏం పర్లేదు. నేను 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 కప్స్ వాటర్ వేస్తున్నాను. మెత్తగా ఇష్టం నాకైతే, మీకు ఎవరికైనా మెత్తగా ఇష్టం లేదు, పొడి పొడి కావాలి అనుకుంటే 1కి 1.5 or 2 వేయండి, సరిపోతుంది. పొడి పొడిగా వస్తుంది. నాకు పొడి పొడి ఎన్నడూ ఇష్టం ఉండదు, అందుకని 1:3 రేషియోలో వేసేసి మంచిగా
మంచిగా కొత్తిమీర వేసేసి అలా విజిల్ పెట్టేసేయండి, ఒక 2 విజిల్లు. కుక్కర్ని బట్టి ఉంటాయి అన్నమాట విజిల్స్ కూడా అంతే. సో ఇది హ్యాపీగా కిచిడి అయితే రెడీ అయిపోయింది. ఏంటక్క కిచిడి మెంతి కూర పప్పు వేశారు, మళ్ళీ అక్కడ కూడా కర్రీ చేయడం కూడా మెంతి పప్పు చేశారు. ఈ 2 కాంబినేషన్ ఎట్లా తింటారు అని అనుకోకండి. ఇది మెంతి కూర అన్ని వెజిటేబుల్స్ వేసి పెసరపప్పు వేసి చేసిన కిచిడి అన్నమాట. అది ఓన్లీ పప్పు టైపు అంతే, 2 డిఫరెంట్. సో నా సర్వింగ్ ప్లేట్ అయితే హ్యాపీగా నేను తినేటప్పుడు ఎక్కడ కూర్చొని తిన్నా సరే సర్వింగ్ ప్లేట్ మాత్రం నీట్గా ఉండాల్సిందే. నేను మళ్ళీ అండ్ ఇంకొకరు కమెంట్ చేశారు, ఇంతే క్వాంటిటీ పెట్టుకుంటారా, మళ్ళీ నెక్స్ట్ టైం ఏమైనా రిపీట్ చేస్తారా అని కమెంట్ చేశారు. లేదండి, నేను ఫస్ట్ పెట్టుకుంది అంతే. అందుకే అన్ని బౌల్స్ పెట్టుకొని ఒక దాంట్లో కర్రీ, ఒక దాంట్లో పెరుగు, వెజిటేబుల్, సలాడ్ అన్నీ ఎందుకు పెట్టుకుంటాను ఒకటే ప్లేట్లో అంటే ఒకటేసారి మళ్ళీ అస్సలు రిపీట్ చేయను, ఎప్పుడో బిర్యానీస్ అయితే తప్ప. సో కిచిడి కొంచెం పప్పు అన్నమాట. పప్పు నేను కిచిడి కొంచెం సాంబార్ రైస్ టైప్ తింటాను, అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాను పప్పు. అండ్ కర్డ్ కన్ఫామ్గా ఉండాల్సిందే. ఆఫ్టర్నూన్ టైం కర్డ్ అస్సలు స్కిప్ చేయకండి, మంచిది. అండ్ 1 బాయిల్డ్ ఎగ్. మీరు అనుకోవచ్చు సలాడ్ పెట్టలేదు ఏంటి ఈరోజు, కీరా కానీ క్యారెట్ కానీ అని అంటారా, ఎందుకంటే దానిలో ఆల్రెడీ క్యారెట్ మిక్స్ అయిపోయి ఉంది కదా కిచిడీలో, ఇంకా మళ్ళీ సలాడ్ ఎందుకని పెట్టలేదు. సో నా లంచ్ ప్లేట్ అయితే ఇది. సో ఈ మధ్య అంటే ప్రెగ్నెన్సీ సెకండ్ ట్రైమిస్టర్ జర్నీలో నాకు స్వీట్ క్రేవింగ్స్ చాలా ఉన్నాయి. సో ఇంకా దాన్ని పోగొట్టుకోవడానికి అని చెప్పేసి ఇలా యోగర్ట్ తెప్పించేసుకున్నాను, మ్యాంగో ఫ్లేవర్, స్ట్రాబెరీ ఫ్లేవర్స్, అలా డిఫరెంట్ ఫ్లేవర్స్ తెప్పించేసుకున్నాను అనమాట. ఇది నేను 1 టైమే తిననండి, ఒక హాఫ్ తినేస్తాను, ఇంకొక హాఫ్ అట్లా తర్వాత తింటాను అనమాట. ఒకటేసారి నాకు అస్సలు ఎక్కదు. సో లంచ్ అయిపోయిన తర్వాత ఇలా మంచిగా యోగర్ట్ అయితే తినేసానన్నమాట. ఇది హెల్దీ అన్హెల్దీ నాకు తెలియదు, నన్ను కమెంట్ చేయకండి, బట్ టేస్ట్ బాగుంటుంది కదా అని ఈ మధ్య కొంచెం అలవాటు చేసుకున్నాను. మనం ఎంత హెల్దీ రొటీన్ ఫాలో అయినా అప్పుడప్పుడు మనకున్న క్రేవింగ్స్కి ఒక్కొక్కసారి గీత దాటాల్సి వస్తుంది, అప్పుడప్పుడు దాటాలి కూడా. సో అండ్ ఈవినింగ్ అంటే చాలామంది నార్మల్ పీపుల్స్ అండి, ప్రెగ్నెంట్ కాని వాళ్ళు ఏంటి అంటే ఆకలి ఉండదు, డైట్ కన్ఫామ్గా అంతే ఫాలో అవుతారంటే అంతే ఫాలో అవుతారు. బట్ మనకు ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నంత ఆకలి పిచ్చి ఇంకెవ్వరికీ ఉండదు. సో అట్లా ఆకలి అవుతున్నప్పుడు నేను ప్రిఫర్ చేసే ఐటమ్స్ ఏంటి అంటే పీనట్ బటర్ ప్లస్ బ్రెడ్ టోస్ట్ అన్నమాట. ఇది తీసుకుంటాను, లేకపోతే ఉడకబెట్టిన కందులు, పెసర్లు అవి ఉంటాయి కదా అవి తీసుకుంటాను, లేకపోతే పూల్ మకానా ఇది తీసుకుంటాను. ఇవేవి లేకపోయినా ఏదైనా మన ఇంట్లో ఒక ఫ్రూట్ ఉంటుంది కదా ఆ ఫ్రూట్ అయినా తీసుకుంటానండి ఈవినింగ్ ఎప్పుడైనా నాకు ఆకలి అనిపిస్తే. సో ఈరోజు ఎందుకో నాకు లంచ్ మంచిగానే తిన్నా కూడా ఈవినింగ్ ఎందుకో ఆకలి అనిపించింది. సో వెంటనే బటర్ తీసేసి బ్రెడ్ అలా టోస్ట్ చేసేసి దానిపైన పీనట్ బటర్ వేసేసుకొని తిన్నాను. హ్యాపీగా టమ్మీ ఫుల్ అయిపోయింది నాకైతే. ఇంకా ఈవినింగ్ తిన్నాక నైట్ మన ఆకలి సిచ్యువేషన్ ఏందో కమింగ్ అప్ చూడండి మీరే. సో మంచిగా లాగిచ్చేసాను. పీనట్ బటర్ కూడా ఈ మధ్య నేను కొత్తది సఫోలానా అయితే ఇంకా అది తెప్పించాను అనుకుంటా, ఎంతో మంచిగా ఉంది, క్రంచీగా ఉంది. నాకైతే పీనట్ బటర్ చాలా ఇష్టం. మీరు ఎంతమంది ఈ కాంబినేషన్ ఇష్టమో కమెంట్ చేయండి కన్ఫామ్గా. సో ఈ రెండింటి కాంబినేషన్లో తినేసాను నేనైతే, నా ఈవినింగ్ స్నాక్ అనుకోవచ్చు ఇది. ఇంకా నైట్ డిన్నర్ మనకు లైట్గా ఉండాల్సిందే, ఎందుకంటే హెవీగానే తినేసాం కాబట్టి ఇలా అన్నమాట. కాబూలీ శనగలు నేను ఓవర్ నైట్ నానబెట్టేసి విజిల్ పెట్టేశాను అన్నమాట. సో నానబెట్టింది విజిల్ పెట్టలేదు, నార్మల్గా వండేసాను దాన్ని, అంటే నార్మల్గా వాటర్ వేసి బాయిల్ చేశాను, విజిల్లో పెట్టలేదు, ఎందుకో మర్చిపోయా రోజు. కుక్కర్లో వేసి మళ్ళీ డైరెక్ట్ వేరే గిన్నెలకు వేసి ఉడకబెట్టేశాను, అదేంటో ఏం ఆలోచిస్తున్నానో తెలియదు. ఇక్కడ కాబూలీ శనగలు చాలా మంచివండి హెల్త్కి, నార్మల్ పీపుల్ అయినా ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయినా కన్ఫామ్గా తీసుకోండి. మెయిన్గా ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయితే కాబూలీ శనగలు అట్లీస్ట్ వారానికి 1-2 సార్లు అలా ఉత్తగా అయినా తినండి, లేకపోతే దాంట్లో సాల్ట్, కారం, ఉప్పు, ఆనియన్స్ యాడ్ చేసుకుని అయినా తినండి, చాలా మంచివి మన హెల్త్కి. సో నేనైతే ఓవర్ నైట్ నానబెట్టేసి కొన్ని వాటర్ సాల్ట్ వేసేసి మంచిగా ఉడకబెట్టేశాను. నానబెడితే ఏంటంటే తొందరగా ఉడికిపోతాయి కదా మనకు, సో 15 మినిట్స్లో ఉడికిపోతాయి హ్యాపీగా. నాకైతే చాలా ఇష్టం అండి అన్నిట్లలో, శనగలు, బొబ్బర్లు, కందులు అన్నిట్లతో పోలిస్తే ఈ కాబూలీ శనగలు ఉడకబెట్టినవి ఉత్తగానే తినేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసి ఉడకబెడతాం కాబట్టి దానికి సాల్ట్ ఇష్యూ ఉంటాయి. సో నేను కారము ఇంకా మళ్ళీ ఎక్స్ట్రాగా ఉప్పు, ఆనియన్స్ ఏమి వేసుకొని అట్లానే తినేస్తాను అన్నమాట. సో మంచిగా ఉడికిపోయాయి. ఇంకా వీటిని కొన్ని నేను ఆల్రెడీ ఇంకా పీనట్ బటర్ బ్రెడ్ తిన్నాను కాబట్టి కొంచెం స్టమక్ తక్కువనే అనిపించింది, అందుకని నేను కొన్ని తినేసాను, అలా హ్యాపీగా మంచిగా అనిపించింది, టీవీ చూసుకుంటూ మంచిగా తినేసాను కాబూలీ శనగలు. ఇది నా డిన్నర్ అయిపోయింది, లైట్ డిన్నర్, చాలా తక్కువ డిన్నర్ కదా, ఈవినింగ్ స్నాక్ ఏదైనా తింటే అంతే నా సిచ్యువేషన్ అయితే. ఇంకా ఏదైనా సరే మిల్క్
ప్రెగ్నెంట్ ఉమెన్స్ మిల్క్ కన్ఫామ్గా తాగండి. నాకు తెలిసిన ఒక ఇద్దరిలో చూసానన్నమాట డైరెక్ట్గా. నేను తెలిసిన వాళ్ళల్లో మిల్క్ తీసుకోలేదు, డాక్టర్ ఇచ్చిన ప్రోటీన్ పౌడర్ తీసుకోలేదు, ఏది తీసుకోలేదు. అసలు కరెక్ట్గా వాళ్ళు చేయాల్సిన ఫుడ్ అనేది అసలు తినలేదన్నమాట. తర్వాత ఎంత సఫర్ అయ్యారో నాకు తెలుసు. సో పర్సనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, యాజ్ అ ప్రెగ్నెంట్ ఉమెన్గా కన్ఫామ్గా మిల్క్ డేలో మీకు ఎంత ఇష్టం లేకుండా ఒక్కసారైనా తీసుకోండి. సో నేనైతే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ సాఫ్రన్ ప్లస్ ప్రోటీన్ పౌడర్ అన్నమాట. కన్ఫామ్గా మిస్ అవ్వకుండా నైట్ పడుకునేటప్పుడు చేసే పని ఇది. ఎందుకంటే నా మార్నింగ్ చూసారు కదా, మిల్క్ అసలు తీసుకోలేదు నేను. సో డేలో ఒక్కసారైనా అలవాటు చేసుకోవాలి కదని చెప్పేసి నైట్ పడుకునేటప్పుడు ఇలా హ్యాపీగా తాగేస్తానండి, టమ్మీ ఫుల్గా. ఇంకా మనకు తక్కువ తిన్నా సరే ఈ పాలు తాగడంతో ఎక్కువ అయిపోతుంది మనకు టమ్మీ. సో హ్యాపీగా నా డే అయితే ఇలా ఎండ్ చేసేస్తాను. సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మిల్క్ అనేది కన్ఫామ్గా తాగాలి. సో ఫైనల్లీ ఇది నా డే ఇన్ బ్లాగ్ అండి. మీకు అందరికీ నచ్చింది, హ్యాపీగా కొన్ని యూజ్ అయ్యాయి టిప్స్. ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కానీ నార్మల్ డైట్ వాళ్ళకి కానీ ఏదైనా కొన్ని యూజ్ అయ్యాయి అని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ యూజ్ అయితే మాత్రం మన ఛానల్లో మీకు ఏమైనా యూజ్ అయినా అంటే ఏమైనా డౌట్స్ అనిపించినా కమెంట్ రూపంలో కన్ఫామ్గా అడగండి, నేను రిప్లై అనేది కన్ఫామ్గా ఇస్తాను. సో నా డే అయితే ఎండ్ అయిపోయింది. ఇది మన వ్లాగ్ అన్నమాట. నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.